కాలేజీలో డ్రగ్స్ అండ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నారాయణ సతీమణి రమాదేవిని సుదీర్ఘంగా విచారించారు అధికారులు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణను రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకుని వేధిస్తుందన్నారు టీడీపీ మద్దతుదారులు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు స్థానంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధిస్తుందంటున్న టీడీపీ మద్దతుదారులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. టీడీపీ మాజీ మంత్రి అలాగే టీడీపీకి చెందిన నాయకులు పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ఉన్నాం. ఇప్పుడు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు కూడా క్యాంపు కార్యాలయంలో ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే ఇప్పటికే నారాయణ రింగ్ రోడ్డు కేసులతో పాటు పలు కేసుల్లో కూడా ఈయన ఉన్నారు కాబట్టి, అలాగే ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణ ఈ టీడీపీకి సంబంధించి కీలక వ్యక్తి కాబట్టి కక్షపూర్తిగా ఏమైనా తనిఖీలు నిర్వహిస్తున్నారా, లేదంటే ఐటీ శాఖ అధికారులు లేకుంటే ఇతర ఏ అధికారులను కూడా ఇప్పటిదాకైతే సమాచారం లేదు. నారాయణకి మద్దతుగా ఇప్పటికే టీడీపీ పార్టీ చెందిన అనేక మంది కూడా ఇక్కడికి మద్దతుగా వచ్చినారు. ఈ తనిఖీలకు సంబంధించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ తనిఖీలు ఏ విధంగా చూస్తున్నారు మీరు? కేవలం వైసీపీ ప్రభుత్వం అభద్రతా భావంతో నారాయణ గారు ఇక్కడ 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలుస్తున్నాడని చెప్పి భయం పట్టుకుంది. ఇక్కడున్న గతంలో ఉన్న మంత్రి ఈరోజు ఇక్కడ నుంచి వేరే నియోజకవర్గం కూడా మారిపోవడం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చిన అభ్యర్థి మీద కూడా 1,00,000 ఓట్ల పైగా మెజారిటీ గెలుస్తూ ఈ ప్రభావంతో పార్లమెంటు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే భయంతో ఏదో ఒక విధంగా నారాయణని భయభ్రాంతులు చేసి పోటీలో లేకుండా చేయాలని చెప్పని చూసే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. కానీ మేమైతే ఒకటే తెలియజేస్తున్నాం, నారాయణ గారు ఖచ్చితంగా పోటీ చేయడం జరుగుతుంది. 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో నెల్లూరు నగరంలో గెలుస్తున్నారు. ఈ మెజార్టీతో నెల్లూరు పార్లమెంట్ సైతం భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఈ తనిఖీలు ఏ విధంగా చూడవచ్చు? ఇప్పటిదాకా ఈ తనిఖీల్లో ఏమైనా అధికారులు ఏమైనా కనిపెట్టినట్టు ఏమైనా మీకు సమాచారం ఉందా? దాదాపు 3 గంటలకు పైగా లోపలికి వెళ్ళి అధికారులు తనిఖీ చేస్తున్నారు. కానీ ఇప్పటికి వరకు అయితే కానీ ₹1 దొరికినట్టు కానీ ఏ సమాచారం కూడా లేదు. కేవలం అధికారులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా రేపో మాపో దిగిపోతున్నా కూడా ఈ రోజుకి కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం అతని ప్రయత్నాలు నిష్పక్షమే అవుతాయి కానీ ఏ ఒక్కటి ఇప్పటికి దాదాపు 10 కేసుల పైగా నారాయణ గారి మీద అసత్య కేసులు పెట్టారు. కానీ ఏ ఒక్కటి నిరూపణ కాలేదు. అయినా కానీ ఈ రోజుకి ధైర్యంగా తిరుగుతూ ఏ ఒక్క దొంగ ఓటు ఉండకూడదని చెప్పే తీరులో అధికారులతో కలుస్తూ అధికారులను కూడా పలు సూచనలు చేస్తూ దీనిపై అవసరమైతే కోర్టులకైనా వెళ్ళి తీసుకొస్తామని చెప్పి భయపెడుతుంటే ఈ విధంగానే రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తే దొంగోటుతో గెలవడం అలవాటు పడ్డ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పిన ఉద్దేశంతో చూసుకుంటే టీడీపీలో నారాయణ చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి తనిఖీలు ఎన్నికల సమయం కూడా దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా చూస్తారు? కేవలం ఎన్నికల కోసం నారాయణ గారు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. పోటీ చేస్తే నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు నగరంలో వచ్చే మెజార్టీతో పార్లమెంటు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నారాయణ ఏదో భయపెడితే పోటీలోని తప్పుకుంటాడు. ఆ విధంగా పోటీ చేసి వైసీపీ ఏదో కవిసం చేసుకుంటుంది, అది జరిగే ప్రసక్తే లేదు. నారాయణ గారు నెల్లూరు నగరంలో పోటీ చేస్తున్నారు. 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలుస్తున్నాడు. ఈ మెజార్టీతో పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ముఖ్యంగా నోటీసులు అలాంటివి ఏమైనా ఇచ్చినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క విషయం బయట పెట్టకుండా 3 గంటల నుంచి కూడా లోపల నారాయణ గారి మిస్సెస్ని రమాదేవి గారిని వీళ్ళు నిర్బంధించి ఏదో విచారణ చేస్తున్నామని చెప్పి అంటున్నారు తప్పితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రానివ్వట్లేదు. నా పేరు మామిడాల మధు అండి. నేను నెల్లూరు టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉంటున్నాను. నేను యాక్చువల్గా 4:15కి మామూలుగా ఇక్కడ ఆఫీస్లో డిస్కస్ చేసేదానికి వచ్చాను అబౌట్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీద. ఆ డిస్కస్ చేసే కమిటీలో మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ డిస్కషన్ కోసం వస్తే ఈరోజు ఇక్కడ పోలీసులు హడావుడి ఎక్కువగా ఉంది. పోలీసులు ప్రశ్నిస్తే ఏం లేదని డ్రగ్ ఇన్స్పెక్టర్స్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వెళ్ళినారు లోపలికి. మీరు వెళ్ళేదానికి లోపలికి అలవ్ లేదు అన్నారు. దేనికి అలవ్ చేయరు సార్, మా పేషెంట్స్ ఉన్నారు లోపల, మేము వెళ్ళి చూడాలంటే బాగా విత్ ఫోర్స్తో నేను లోపలికి రావాల్సి వచ్చింది. నిజంగా కూడా ఇది నారాయణ గారిని భయపెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాదు. ఎందుకంటే ఆయన ఇటువంటి ఎన్నో చూసేసాడు. ఈరోజు నిజంగా కూడా ప్రజల్ని లేదా నారాయణ గారిని లేదా వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేయాలనే కక్షపూరితంగా ఈరోజు నువ్వు 350 మందితో ఈరోజు లోపలికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ని అడ్డం పెట్టుకో. ఎందుకంటే పోలీస్కి నాట్ అలౌడ్ కాబట్టి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ని ఆయుధంగా పెట్టుకొని అతనికైతే ఎప్పుడైనా కూడా చెకింగ్ చేసే పవర్స్ ఉంటాయి కాబట్టి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్గా వాళ్ళని పెట్టుకొని మీరు లోపలికి రావడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు వచ్చే ఎన్నికల్లో రేపు నారాయణ సార్ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతున్నారు నెల్లూరు నగరంలో. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు రేపు ఎలా చేయాలో కూడా అవన్నీ కూడా నేర్పించేశాడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు గవర్నమెంట్ ఫామ్ చేయగానే మాకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మా బాబు గారు
కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మమ్మల్ని ఎక్కడి నుంచాలో అక్కడి నుంచేవాళ్ళు. కానీ నువ్వు పరిదాటి చేసావు కాబట్టి నీకన్నా డబల్గా వడ్డీతో సహా కూడా చెల్లించేదానికి మేము నాయకులం కానీ కార్యకర్తలం కానీ తెలుగుదేశం పార్టీలో సీనియర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, ప్రతి ఒక్క యువత ఉన్నారు, అందరు ఉన్నారు. అనుకుంటే ఈ పోలీస్ గీలీస్ ఏం లెక్క చేసే పరిస్థితే లేదు. ఒక్క క్షణం నారాయణ సార్ దగ్గర నుంచి మెసేజ్ కానీ వస్తే నెల్లూరులో ఇక్కడికి కార్యకర్తలు లక్షలాది మంది వచ్చి గందరగోళాలు చేసే పరిస్థితి. కానీ మాకు అది నేర్పిలే మా నాయకుడు. కాబట్టి ఇంకా నేర్చుకోండి, ఏదైనా సరే మేము ముందుండి విజయం సాధిస్తాం. 3 గంటల సేపటి నుంచి కూడా నారాయణ క్యాంపు కార్యంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికైతే ఏమి కూడా కనుగొన్నట్టు కూడా సమాచారం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వీళ్ళు ఎంత కూడా కక్షపూరితంగానే ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్న కక్షపూరితంగానే చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ ఎంపీ స్థానం కావచ్చు, అలాగే నెల్లూరు నగరం నుంచి టీడీపీ అభ్యర్థి కావచ్చు ఘన విజయం సాధిస్తాం. వచ్చేది కూడా మా ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, అలాగే నారాయణ సంబంధించిన మద్దతు